పసుపు పూసిన మేని ఛాయ, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, కాళ్లకు గజ్జెలు, చేతిలో విలయతాండవం చేసే కొరడ, డప్పు దెబ్బ పడితే ఒళ్ళు గగుర్పోడ్చేలా నృత్యం చేసే ఈ రూపాన్ని చూస్తే ఎవరికైనా గుర్తొచ్చేది పోతురాజు. తెలంగాణ బోనాల పండుగలో పోతురాజు లేకపోతే ఆ జాతర అసంపూర్ణమే. అసలు పోతురాజు ఎవరు? ఆయన అమ్మవార్ల ముందు ఎందుకు నాట్యం చేస్తాడు? శివుడి ఆజ్ఞతో గ్రామదేవతలైన 7 అక్క చెల్లెలను కాపాడేందుకు జన్మించిన సోదరుడే ఈ పోతురాజు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాలు, బోనాల కుండలు వీధుల్లోకి వచ్చేటప్పుడు దుష్టశక్తులు భక్తులకు హాని చేయకుండా పోతురాజు తన కొరడా ప్రదర్శనతో ఊరంతటికి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. పోతురాజు కొరడా దెబ్బలు తిన్నా పసుపు కుంకుమల కవచంతో అమ్మవారి అనుగ్రహాన్ని గ్రామానికి అందిస్తాడని ప్రజల నమ్మకం. బోనాల జాతర నిర్వహణలో పోతురాజుల పాత్రలు ప్రదర్శించిన విధానాన్ని బట్టి 4 రకాల ముఖ్య రూపాలు కనిపిస్తాయి. ఇందులో మొదటి రకం వీర లేదా కొరడా పోతురాజు. దీని ప్రత్యేకత చేతిలో కొరడా పట్టుకుని ఒంటికి పసుపు, నుదుట కుంకుమ, కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు చప్పుళ్లకు అనుగుణంగా రౌద్ర నృత్యం చేసే రూపం. వీరు కొరడాతో తమను తాము కొట్టుకుంటూ భక్తులపై ఉండే దిష్టిని, దుష్టశక్తులను పారద్రోలుతారు. రెండవ రకం ఘటం పోతురాజు. అమ్మవారి ఘటాల ఊరేగింపు సమయంలో ముందు భాగంలో నడుస్తూ దారిని శుభ్రపరుస్తూ అమ్మవారికి క్షేత్రపాలుడిగా రక్షణగా ఉంటాడు. మూడవ రకం ఫలహారం బండి పోతురాజు. ఫలహారం బండ్ల ఊరేగింపు సమయంలో డప్పు దరువులకు నాట్యం చేస్తూ ఉత్సవ కమిటీల ముందు నడిచే రూపం. జాతరకు ప్రధాన ఉత్సాహాన్ని ఇచ్చేది ఈ పోతురాజులే. నాలుగవది గావు పోతురాజు. పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం ఊరికి పట్టిన అంటురోగాలు, ఆపదలు తొలగిపోవటానికి గావు పట్టే ఆచారంలో పాల్గొనే ప్రధాన వ్యక్తి. ఇవండి పోతురాజు రకాలు, అలానే వారి ప్రాముఖ్యత. తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ స్వరార్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.